పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రదాడిపై రేపు ఎన్ఐఏ కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు 3000 మందిని ఎన్ఐఏ విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో బలగాలు సోదాలు నిర్వహించాయి. రేపు హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదిక సమర్పించనుంది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రదాడిపై రేపు ఎన్ఐఏ కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు 3000 మందిని ఎన్ఐఏ విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో బలగాల సోదాలు నిర్వహించింది. రేపు హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదిక సమర్పించనుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఈ కేసు దర్యాప్తును పోలీసుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు కోసం తీసుకున్న దగ్గర నుంచి కూడా పహల్గామ్ లో జరిగినటువంటి యొక్క అటాక్స్ లో బైసరన్ లోయలో చోటు చేసుకున్నటువంటి యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేయడాన్ని ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా దాదాపు 3000 మందిని మొత్తం విచారణకు తీసుకుంది. దాదాపు 3000 మందిని విచారణకు తీసుకొని ఇందులో ప్రధానంగా ఎవరైతే ఈ ఉగ్రవాదులకు సహకరించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఉగ్రవాదులు బైసరన్ లోయ వరకు వచ్చి అటాక్స్ చేసేందుకు తగినటువంటి రక్షణ కల్పించి స్థావరాలను ఇచ్చి వారికి చోటు కల్పించినటువంటి వ్యక్తుల్ని, అలాగే ఎవరి ప్రమేయంతో ఎవరిని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు లోపలికి చొరబడటం జరిగింది, అటాక్స్ పాల్పడడం జరిగింది అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించింది. గత కొద్ది రోజుల నుంచి కూడా చాలా వేగవంతమైనటువంటి దర్యాప్తు అనేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చేస్తోంది. ఇక్కడ అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించబోతోంది. ఇప్పటికే 2500 మందిని అనుమానితులుగా పేర్కొన్న తర్వాత అందులో నుంచి 180 మంది యొక్క పాత్రను కూడా గుర్తించడం జరిగింది. వారి మీద కొంతమంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఇప్పటికే కేసులు నమోదైనటువంటి వారిలో ఇందులో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి వ్యక్తులు దాదాపు 90 మంది మీద ఓవర్ గ్రౌండ్ వర్కర్ల పైన ఎన్ఐఏ కేసులు నమోదు చేసి దాదాపు 100కు పైగా ప్రాంతాల్లో బలగాలు సోదాలు నిర్వహించింది. రేపు హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదిక సమర్పించబోతోంది. ఈ నివేదికలో అసలు ఉగ్రవాదులు ఏ రకంగా ఎంటర్ అయ్యారు, వారికి చోటు అనేది ఎక్కడ కల్పించారు, ఉన్నటువంటి బైసరన్ లోయకు సమీపంలోనే ఇటు పహల్గామ్ లో ఎక్కడ ఆశ్రయం పొందారు, ఆశ్రయం కల్పించినటువంటి కుటుంబాలేవి, ఎక్కడ ఆశ్రయం కల్పించిన తర్వాత వారు ఏ రకంగా రెక్కి నిర్వహించి ఆ తర్వాత డైరెక్ట్ అటాక్ కు పాల్పడ్డారు, ఆ తర్వాత అనంతనాగ్ అడవుల్లోకి ఎలా పారిపోయారు, ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో వాళ్ళు దాక్కుని ఉండొచ్చినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా కేంద్రానికి సమర్పించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే బలగాలన్నీ కూడా అనంతనాగ్ జిల్లాలోని వీళ్ళు ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు అయితే ఉన్నాయో ఇప్పుడు దాడి చేసినటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఎక్కడైతే దాక్కుని ఉండొచ్చో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా జల్లెడపడుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఎన్ఐఏ ఇచ్చినటువంటి నివేదిక అనేది ఎలా ఉండబోతున్నటువంటి ఒక ఆసక్తి కూడా నెలకొందని చెప్పాలి. రీనా, రైట్. రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2016లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ జరిగి ఉంటే ఆధారాలు కనిపించాలి కదా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం ఆధారాలు చూపించలేదని కూడా విమర్శించారు. తాను మొదటి నుంచి దీనిపై ఆధారాలు అడుగుతున్నానని, అయితే ప్రస్తుతం బాధితుల గాయాలు మానపడ్డమే ముఖ్యమని, దోషులను గుర్తించి శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చరణ్జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ మరోసారి సైన్యాన్ని, వైమానిక దళాన్ని కించపరుస్తోందని బీజేపీ విమర్శిస్తుంది. సర్జికల్ స్ట్రైక్ జరిగాయని పాకిస్తానే అంగీకరించినా కాంగ్రెస్ మాత్రం సైన్యం అబద్దం చెబుతోందని ఆరోపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే పాకిస్తాన్ వెళ్లి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ నేతలు అన్నారు.
కాంగ్రెస్ పాక్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తోందని, సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని కూడా అన్నారు. మరోవైపు చన్నీ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తాను సర్జికల్ స్ట్రైక్ పై ఎలాంటి ఆధారాలు అడగలేదని కూడా అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని, పాకిస్తాన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు, దేశానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ కాలేజీల స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సులపై అవగాహన కల్పించారు. మార్వాడి యూనివర్సిటీ, ఎన్ఈసీ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే ఎంఏఎం ఉమెన్స్ కాలేజ్ కేసనపల్లి నర్సరావుపేట, గురుకాశీ యూనివర్సిటీలు, పలు కాలేజీలు ప్రతినిధులు పాల్గొని అవగాహన కల్పించారు. ఆకెళ్ల రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. చదువుల్లో ఎలా రాణించాలి, ఏ సబ్జెక్టుపై పట్టు తెచ్చుకోవాలి అనే అంశాలపై ఆయన ప్రసంగించారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ కాలేజీల స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సులపై అవగాహన కల్పించారు. మార్వాడి యూనివర్సిటీ, ఎన్ఈసీ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే ఎంఏఎం ఉమెన్స్ కాలేజ్ కేసనపల్లి నర్సరావుపేట, గురుకాశీ యూనివర్సిటీ పలు కాలేజీల ప్రతినిధులు పాల్గొని అవగాహన కల్పించారు. ఆకెళ్ల రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. చదువులో ఎలా రాణించాలి, ఏ సబ్జెక్టుపై పట్టు తెచ్చుకోవాలి అనే అంశాలపై ఆయన ప్రసంగించారు. మేము చేసిన సర్జరీస్ లో the best surgeries we used to present from India and our Sridhar Kidney and IVF Center nunchi I used to present a case. So Indians kuda abroad oka America lono Europe lono mana cases kuda present chestunnamante you should understand what of the caliber and intelligence we have. Indians are not less than Europeans or Americans, that you should remember today. So we are not less than them. నువ్వు కనుక వేరే వాడితో పోల్చుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకున్నట్లే. ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఫ్లవర్స్ కాదు, ఫైరే. మీ దగ్గర ఫైర్ ఉంది. మీలో ఉన్న ఫైర్ ని తీసి ఏ విధంగా ఏ ర్యాంకులు కొడతారో కొట్టేయండి. అండ్ కెరియర్ గైడెన్స్ తీసుకొని మంచి ఇంజనీర్, డాక్టర్స్ అండ్ ఐఏఎస్ గా మీరు మీ కళలు సాకారం చేసుకోవాలని యాజ్ అ డాక్టర్ గుండవల్లి శ్రీదేవి and ex-ML of Tadikonda, now the chairperson of SC Corporation, wishing you very good luck and all the best. కళలు కనాలి అంటే మనకు మన ముందున్నటువంటి అవకాశాల మీద మనకు అవగాహన ఉండాలి. ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ దట్ ఆర్ అవైలబుల్ బిఫోర్ అస్, అవి తెలుసుకోవాలంటే ఇలాంటి రాజ్ న్యూస్ వాళ్ళు చేపట్టేటటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కి రావాలి. మనకున్న 24 గంటలు, ఆ 24 గంటలు మనకు అమ్మా నాన్న ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోవాలి. సో వారిని గురించి కూడా మనం ఆలోచించాలి. మరి కళలు కనాలి అంటే మనకు చాలా ఆపర్చునిటీస్ ఉండాలి. ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో అన్నటువంటిది అంతా కూడా చూసుకోవాలి. మనకు అవకాశాలు ఎన్ని ఎక్కువగా ఉన్నాయని తెలిసినప్పుడే మనం ఖచ్చితమైనటువంటి కళగంటాం. మనకున్న వేలాది ఆపర్చునిటీస్ లో ఒక ఆపర్చునిటీ, 2 ఆపర్చునిటీస్ మన ముందుంటాయి. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం మాత్రమే కాదు, బాగా మాట్లాడడం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ గా
కమ్యూనికేషన్ అంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మీరందరూ కాస్త అటు 10th క్లాస్ నుంచి బీటెక్ మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు రెలవెంట్ అయ్యే చెప్తున్నాను. అదేమిటి అంటే కమ్యూనికేషన్ అంటే కాస్తో కూస్తో ఇంగ్లీష్లో మాట్లాడగలగడం. ఎంత కాదనుకున్నా ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో కమ్యూనికేషన్గా మనకి ఇంగ్లీష్ ఉంది కాబట్టి తెలుగు మాతృభాష లేదా ఉర్దూ కానీ హిందీ కానీ ఏదైనా మన మాతృభాషలే, కానీ ఇంగ్లీష్ మాత్రం వచ్చి ఉండాలి. అందుకని మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. మార్కులు రావాలి, నేను కాదంటలే, కానీ మార్కులతో పాటు రిమార్కులు కూడా ఉండాలి. నువ్వు మనిషిగా బతకలేనప్పుడు, నీకు క్యారెక్టర్ లేనప్పుడు, నీకు ఒక పర్సనాలిటీ లేనప్పుడు, నీకు దేశభక్తి లేనప్పుడు, నీకు సమాజం పట్ల ఒక అనురక్తి లేనప్పుడు నువ్వు నిజంగా బాగా చదువుకున్నా వేస్టే. మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అన్నది కాకుండా మీ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్ తో ఎంతమంది అయితే నేను ఒక ఇంజనీర్ కావాలి అని చెప్పని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా 72+ మోర్ దాన్ డాక్టరేట్స్ ఉపాధ్యాయులచే మీకు బోధన చేస్తూ more than 100 patents తో and many other publications we have 500+ publications also we have. And at the same time, what is important is the learning environment that is going to be provided to you is what is important. అన్నిటికైనా ముఖ్యమైనది మన అందరికీ కూడా కావాల్సి మీకు కావాల్సిన శక్తిని ఇచ్చేది మీకు ఇచ్చే ఫుడ్. Look into the infrastructure. Look into the greenery that is around. Look into the facilities that are available and that are very important for your success in the path that you have chosen. వైశాఖ శుద్ధ సప్తమి రోజు మహానంది దేవస్థానంలో నిరంతరం ప్రవహిస్తూ పుష్కరిణిలో గంగాదేవి స్నానం ఆచరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక వైశ్య శుద్ధ సప్తమి రోజు మహానంది రుద్రగుండంలో భక్తులు స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని ఆలయ వేద పండితులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. వైశాఖ శుద్ధ సప్తమి రోజున మహానంది దేవస్థానంలోని రుద్రగుండం పుష్కరంలో గంగాదేవి స్నానం ఆచరిస్తుంది. గంగాదేవి పుట్టినరోజులో నాటిన మహానంది దేవస్థానంలో స్నానం ఆచరిస్తుంది. అసలు ఇది ఎందుకు జరుగుతూ ఉంది, ఈ సమయంలో మహానంది దేవస్థానం పుష్కరంలో స్నానం ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయని మనతో తెలిపేందుకు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధానం. స్వామి చెప్పండి, మహానంది దేవస్థానంలో గంగాదేవి రుద్రగుండంలో స్నానం ఆచరిస్తుందని చెప్పండి, ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఆ రోజు స్నానం చేస్తే? ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో మనకి ఎన్నో రకములైనటువంటి విశేషములన్నీ కూడా ఉన్నాయి. మనకి అనేక ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి పురాణ గాథలు మనకి స్కాంద పురాణం కానీ, శివపురాణం కానీ, లింగ పురాణం అని ఇట్లాగా అనేక పురాణాలలో కృతయుగం నుంచి కూడా ఈ యొక్క క్షేత్రం ఉన్నట్టుగా ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకతల గురించి చాలా చెప్పబడి ఉన్నది. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది ఇక్కడ ఉండేటువంటి నంది తీర్థం అనబడేటువంటి ఈ యొక్క రుద్రగుండం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనకి ఎక్కడా లేని విధంగా ఇక్కడ క్షేత్రంలో స్వామికి ఎదురుగుండానే స్వయంగా ఆ యొక్క గంగాదేవి అని నిరంతరంగా ప్రవహిస్తూ ఆ యొక్క వాహిని మహానంది క్షేత్రంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది భక్తులు వచ్చిన వెంటనే. ఈ యొక్క తీర్థం యొక్క గొప్పతనాన్ని అనేక రకాలుగా శివమహాపురాణంలో చెప్పబడి ఉన్నది. అందులో ముఖ్యంగా మనం చూస్తే కనుక వైశాఖే చైవ సంప్రాప్తే సప్తమాయాంచ దినే శుభే తత్రైవ సప్తమీయాత గంగా హ్యాయాతి అని చెప్పి మనకి చెప్పబడుతుంది శివమహాపురాణంలో. వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఈ యొక్క నంది మండలంగా పిలువబడేటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రంలో ఉండేటువంటి తీర్థంలో వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది. దీని యొక్క పూర్వగాథను మనం పరిశీలిస్తే కనుక మనకి అనేక మంది మహర్షులు కానీ, దేవతలు కానీ, మునులు కానీ, మానవులు కానీ గంగలో స్నానం చేస్తూ ఉంటారు. వారు చేసినటువంటి పాపాలన్నీ పోవాలంటే గంగలో మునిగితే పోతుంది అని చెప్పి చేస్తూ ఉంటారు. అట్లాగే పితృకార్యాలు కూడా అనేక రకాలైనటువంటిది కూడా ఆ యొక్క గంగా నది తీరంలో అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ రకంగా అందరూ కూడా గంగని ఒక పుణ్య స్థలంగా, పుణ్యతీర్థంగా భావన చేస్తూ అన్ని రకములైనటువంటి పాపకార్యాలని పోగొట్టుకోవడానికి ఆ యొక్క తీర్థంలో చేస్తూ ఉంటారు. ఈ రకంగా చేస్తూ ఉండగా గంగాదేవి ఒకానొక రోజున ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి
నా యొక్క నదిలో అనేక మంది ఇటువంటి కృత్యాలన్నీ కూడా చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు, ఇతర కైంకర్యాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి వారందరూ వదిలినటువంటి పాపములన్నీ కూడా నేను స్వీకరిస్తున్నాను కదా, మరి దాన్ని నేను పోగొట్టుకునేటువంటి మార్గం ఏదైనా ఉంటే మాకు తెలపండి అని చెప్పి ఈశ్వరుణ్ణి కోరగా, అప్పుడు ఈశ్వరుడు స్వయంగా ఆ యొక్క గంగాదేవికి నా యొక్క శిష్యుడైనటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలం ఒకటి భూమండలంలో ఉన్నది, దాన్ని నంది మండలంగా పిలువబడుతుంది. అక్కడ ఉండేటువంటి తీర్థం నంది తీర్థం అనేటువంటి తీర్థంలో నువ్వు వెళ్ళి స్నానం చేస్తే గనక నీవు స్వీకరించినటువంటి పాపములన్నీ కూడా నీకు పరిహారం అవుతుంది. ఆ రకంగా మళ్ళా నువ్వు గంగా నదిలో నువ్వు కొలువి ఉంటే గనక అందరూ కూడా ఎప్పటికప్పుడు నూతనంగా వారి యొక్క కైంకర్యాదులన్నీ కూడా వైదిక క్రతువులన్నీ కూడా నిర్వహించుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు గంగాదేవికి స్వయంగా చెప్పడంతో ఆ యొక్క వైశాఖ శుద్ధ సప్తమి రోజున అమ్మవారు స్వయంగా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి మనకి ఆధారాలతో సహా పురాణంలో చెప్పబడి ఉన్నది. ఇది స్వయంగా ఈశ్వర వాక్యంగా ఈశ్వర ఉవాచ అని చెప్పి మనకి చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఎవరైతే ఈ యొక్క మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేస్తారో వారికి భుక్తిని ముక్తిని అన్ని రకములైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి మనకి చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆ రోజున మహానంది క్షేత్రంలో ప్రత్యేకంగా మనకి ఉన్నటువంటి ఈ యొక్క గంగాదేవిని బయట రాజగోపురం నుంచి స్వాగతపూర్వకంగా అమ్మవారిని పిలుచుకొచ్చి అక్కడ ఉన్నటువంటి తీర్థంలో ప్రత్యేక పూజాధికాలు చూర్ణ అభిషేకాదులన్నీ కూడా చేసిన అనంతరం గంగాదేవి ఉత్సవమూర్తులతో అక్కడ సంకల్ప స్నానం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. అనంతరం భక్తులందరూ కూడా ఆ రోజు స్నానం చేస్తే కనుక 12 సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి గంగానది పుష్కర స్నానం ఎంతటి పవిత్రమైనదో అంతకు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఆ రోజున చేసేటువంటి స్నానంతో మనం పొందగలుగుతామని చెప్పి పురాణ వాక్యాలు శాస్త్ర వాక్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ రోజున వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఇక్కడ అందరూ కూడా దంపతి సమేతంగా కానీ కుటుంబ సమేతంగా కానీ వచ్చి వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకొని గోత్రనామాదులతో 3 సార్లు ఆ యొక్క కోనేట్లో మునిగితే కనుక అన్ని రకములైనటువంటి శుభాలను కూడా పొందుతారు అని చెప్పి మనకి పురాణాదులు చెప్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మే 4వ తారీఖున అనగా ఎల్లుండి ఆదివారం రోజున వైశాఖ శుద్ధ సప్తమి వచ్చినందున ఆ రోజున ప్రత్యేక పూజాధికాలన్నీ కూడా గంగాదేవికి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా వచ్చి ఈ యొక్క పుణ్య విశేషాన్ని తెలుసుకొని ఆ యొక్క నదిలో స్నానం చేసి అందరూ కూడా పునీతులు అవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. వైశాఖ శుద్ధమి రోజున మహానంది క్షేత్రంలో రుద్రగుండంలో స్నానం చేస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెప్తున్న పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజ్ న్యూస్, మహానంది, నంద్యాల జిల్లా.